హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది అనాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనాలి. ఇది చాలా ముఖ్యమైనది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లోపలే ఉండు అనాలంటే ఇంగ్లీష్లో స్టే ఇన్సైడ్ అనాలి. లోపలే ఉండు, స్టే ఇన్సైడ్, స్టే ఇన్సైడ్. ధైర్యంగా ఉండు అనాలంటే బీ బ్రేవ్ అనాలి. ధైర్యంగా ఉండు, బీ బ్రేవ్, బీ బ్రేవ్. మళ్ళీ రాయండి అనాలంటే ఇంగ్లీష్లో రైట్ అగెయిన్ అనాలి. మళ్ళీ రాయండి, రైట్ అగెయిన్, రైట్ అగెయిన్. నా సలహా తీసుకో అనాలంటే ఇంగ్లీష్లో టేక్ మై అడ్వైస్ అనాలి. నా సలహా తీసుకో, టేక్ మై అడ్వైస్, టేక్ మై అడ్వైస్. గట్టిగా మాట్లాడు అనాలంటే ఇంగ్లీష్లో స్పీక్ లౌడ్లీ అనాలి. గట్టిగా మాట్లాడు, స్పీక్ లౌడ్లీ, స్పీక్ లౌడ్లీ. నాకు సగం ఇవ్వు అనాలంటే ఇంగ్లీష్లో గివ్ మీ హాఫ్ అనాలి. నాకు సగం ఇవ్వు, గివ్ మీ హాఫ్, గివ్ మీ హాఫ్. ఏదైనా మాట్లాడు అనాలంటే స్పీక్ సంథింగ్ అనాలి. ఏదైనా మాట్లాడు, స్పీక్ సంథింగ్, స్పీక్ సంథింగ్. ఏదైనా పని చెయ్యి అనాలంటే డూ సమ్ వర్క్ అనాలి. ఏదైనా పని చెయ్యి, డూ సమ్ వర్క్, డూ సమ్ వర్క్. భోజనం వడ్డించు అనాలంటే సర్వ్ ద ఫుడ్ అనాలి. భోజనం వడ్డించు, సర్వ్ ద ఫుడ్, సర్వ్ ద ఫుడ్. నాతో మాట్లాడు అనాలంటే టాక్ టు మీ అనాలి. నాతో మాట్లాడు, టాక్ టు మీ, టాక్ టు మీ. వాళ్ళు నన్ను పిలిచారు అనాలంటే ఇంగ్లీష్లో దే కాల్డ్ మీ అనాలి. వాళ్ళు నన్ను పిలిచారు, దే కాల్డ్ మీ, దే కాల్డ్ మీ. ఇది బరువుగా ఉంది అనాలంటే ఇంగ్లీష్లో దిస్ ఈజ్ హెవీ అనాలి. ఇది బరువుగా ఉంది, దిస్ ఈజ్ హెవీ, దిస్ ఈజ్ హెవీ. ఇది బరువుగా ఉందా అని అడగాలంటే ఇంగ్లీష్లో ఈజ్ దిస్ హెవీ, ఈజ్ దిస్ హెవీ అనాలి. ఇది బరువుగా ఉందా, ఈజ్ దిస్ హెవీ. సాకులు చెప్పకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ అనాలి. సాకులు చెప్పకు, డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్, డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్. ఇక్కడ వేచి ఉండు అనాలంటే ఇంగ్లీష్లో వెయిట్ హియర్ అనాలి. ఇక్కడ వేచి ఉండు, వెయిట్ హియర్, వెయిట్ హియర్. ఇక్కడ వేచి ఉందామా అనాలంటే షల్ వి వెయిట్ హియర్ అనాలి. ఇక్కడ వేచి ఉందామా, షల్ వి వెయిట్ హియర్, షల్ వి వెయిట్ హియర్. నాకు ఆమె తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో ఐ నో హర్ అనాలి. నాకు ఆమె తెలుసు, ఐ నో హర్, ఐ నో హర్. మీకు ఆమె తెలుసా అని అడగాలంటే ఇంగ్లీష్లో డూ యు నో హర్ అనాలి. మీకు ఆమె తెలుసా, డూ యు నో హర్, డూ యు నో హర్. ఆమెను మర్చిపో అనాలంటే ఇంగ్లీష్లో ఫర్గెట్ హర్ అనాలి. ఆమెను మర్చిపో, ఫర్గెట్ హర్, ఫర్గెట్ హర్. నన్ను నిందించకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ బ్లేమ్ మీ అనాలి. నన్ను నిందించకు, డోంట్ బ్లేమ్ మీ, డోంట్ బ్లేమ్ మీ. నా మాట విను అనాలంటే లిజన్ టు మీ అనాలి. నా మాట విను, లిజన్ టు మీ, లిజన్ టు మీ. అతను నాకు తెలుసు అనాలంటే ఐ నో హిమ్ అనాలి.
అతను నాకు తెలుసు. ఐ నో హిమ్. ఐ నో హిమ్. అతనికి ఏమిష్టం అనాలంటే ఇంగ్లీష్లో వాట్ డస్ హీ లైక్ అనాలి. అతనికి ఏమిష్టం? వాట్ డస్ హీ లైక్? వాట్ డస్ హీ లైక్? ఎక్కువగా మాట్లాడవద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ టాక్ టూ మచ్ అనాలి. ఎక్కువగా మాట్లాడవద్దు. డోంట్ టాక్ టూ మచ్. డోంట్ టాక్ టూ మచ్.